జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే హుస్సేన్ అధ్యక్షుడు కె దీనబంధు నేతృత్వంలో 30 మంది సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు డీఏతో పాటు కనీస పెన్షన్ను 1000 నుండి 9000 వరకు పెంచాలని, భారత రైల్వేల సీనియర్ సిటిజన్స్ కు 40% ప్రయాణ రాయితీ ఇవ్వాలని, 2025 పెన్షన్ సవరణ చట్టాన్ని పునః అప్పీల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీఆర్పీ ఆల్ పెన్షన్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్. కానీ పర్టికులర్గా ఈ రోజు మేము చేసిన ధర్నా ఏంటంటే ఈపీఎస్ 95 అని చెప్పి 95లో ప్రారంభమైంది. ఇది చాలా ఘోరంగా ఉండేది. 5 రూపాయలు కూడా విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు మేము పోరాటాలు చేయగా 2014లో అది 1000 రూపాయలు అన్నారు. ఆ 1000 రూపాయలు కూడా యాక్చువల్గా అందరూ రావట్లేదు. 32 లక్షల మంది 1000 కంటే తక్కువతో మా వాళ్ళు ఉన్నారు. 82 లక్షల మందిలో 32 లక్షల మంది పైగా 1000 కంటే తక్కువతో ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే మా పెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్ర కానీ మిగతా దేశంలో వృద్ధాప్య పెన్షన్ 75 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 4000 అయింది. వికలాంగులకి మిగతా వాళ్ళకి ఇంకెక్కువ కూడా అయింది. సంతోషం. ఎందుకంటే చూడాల్సిందే, ప్రభుత్వం అనేది వృద్ధులకు చూడాల్సిందే. కానీ మరి వీళ్ళు 35-40 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మన కంట్రిబ్యూషన్తో ఉన్నటువంటి పెన్షన్ కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. మా డబ్బులే 10 లక్షల కోట్ల రూపాయలు అక్కడ నిలవ ఉన్నాయి. మా డబ్బుల మీద వచ్చే వడ్డీలు 40% మాత్రమే పెన్షన్ కింద ఇస్తున్నారు. కాబట్టి ఏమైనా మేము అడుగుతుంటే పార్లమెంట్లో ఎవరు అడుగుతున్నారు? పార్లమెంట్ మెంబర్లు. ఏ పార్లమెంట్ మెంబర్లు? ఆంధ్ర, తెలంగాణ తెలుగు వాళ్ళు కాదు, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి పార్లమెంట్ సభ్యులు మా సంఘం నుంచి అడుగుతుంటే ఎప్పుడు ఒకటే జవాబు, ఏమంటే మీరు కంట్రిబ్యూటరీ పెన్షన్ అని చెప్పి. అసలు కంట్రిబ్యూషన్ అన్నాడు. అసలు పెన్షన్ ఏం ధనం లేని వాడికి నువ్వు ఎందుకు పెంచుతున్నావు? బతకడానికి కదా. మరి మేము కూడా బతకాలి కదా. మా రోజు ధరలు పెరుగుతున్నాయి కదా, మందుల ధరలు కానీ అన్ని ధరలు పెరుగుతున్నాయి కదా. మరి ఉన్న రైల్వే కన్సెషన్ ఎందుకు తీస్తావు? మా డిమాండ్స్ ఇయే. మేము కనీస పెన్షన్ 9000 డిఏ ఇవ్వాలనేది, రైల్వే కన్సెషన్ పునరుద్ధరించాలనేది వృద్ధులకి. అలాగే ఈ హయ్యర్ పెన్షన్ ఎవరైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం అందరికీ అమలు చేయాలని చెప్పని ఈ రకమైనటువంటి డిమాండ్స్ మేము పెట్టి దాని గురించి ప్రయత్నిస్తున్నాం. ఢిల్లీలో కూడా ధర్నా చేసి వచ్చాం. అలాగే ఈ 3 రోజుల కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఆల్ ఇండియా కమిటీగా ఈ కార్యక్రమం తీసుకుంది. ఇంకా పోరాటాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరిని ఖండిస్తూ మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.